హైడ్రా మూసి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో పేదల మెడ మీద కత్తిపెట్టి ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారని ఆరోపించారు. హైదర్ష కోట్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్ చేశారు. కోదండగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన ఉమ్మడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని, ముందు మీ ఇల్లు కూల్చని తర్వాత పేదల ఇళ్ల దగ్గరికి రావాలని సూచించారు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన పోయిండు. కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే మీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులాటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, మీరెవరైనా రావచ్చు, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. సర్వేలో చెప్తున్నారు సార్, మాకున్నది ఒకే ఒక ఇల్లు సార్, మీద ఏమీ ఆస్తులు లేవు. ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాది హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్ గా ఉన్నాము. ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్ గా ఉంది సార్. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసి పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటి నిండా నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండగా పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లకు నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి, అక్కడ పోయి చేయి సుందరీకరణ. ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి. కానీ మూసి పరివాహక ప్రాంతంలో, మూసి 2 వైపులా ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్లలో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం. నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు, ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు.
నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట.